ఈరోజు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి బన్వర్లాల్ని కలవడం జరిగింది. ఇందులో కలవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూన్ 1వ తారీఖు జరగబోతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి రాజా సదారాంని వెంటనే తొలగించాలని చెప్పేసి బన్వర్లాల్ని కోరడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి మేము స్పీకర్ గారికి ఒక పిటిషన్ వేయడం జరిగింది. అదేగాక వాళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలి, అలాగే వాళ్ళకి ఓటు హక్కు కల్పించకూడదని చెప్పేసి కూడా గతంలో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు శాసన మండలి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి రాజా సదారాం ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినది పోయి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఈరోజు మేము బన్వర్లాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ నామినేషన్ సెట్ ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలుచుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నామినేషన్ సెట్లో ఏదైతే ఎలక్ట్రల్ రోల్ ఎమ్మెల్యేస్కి అందరికి కూడా వాళ్ళ ఎన్నికలకి అర్హులు అన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఒక ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ పబ్లిష్ చేసినటువంటి విధానం చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీలకి ఓట్లు వేయడం జరిగింది. ఏ పార్టీకి ఎవరెవరు ఓట్లు వేసినటువంటి చూపించాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శి మీద ఉంటుంది. కాబట్టి అది చూపించకపోవడం అనేది చాలా దారుణం. మరీ ముఖ్యంగా 12వ తారీఖు ఈ నెల 12వ తారీఖు పబ్లిష్ చేసినటువంటి ఓటర్ లిస్టులో చూసినట్టయితే ఎక్కడ కూడా దాదాపు ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే పేరు పక్కన కూడా వాళ్ళు ఏ పార్టీకి చెందుతున్నది కూడా ప్రకటించకపోవడం అనేది చాలా దారుణం. దీని మీద అన్ని విపక్షాలు అసెంబ్లీ కార్యదర్శి నిలదీసినతో వెంటనే మొన్న 21వ తారీఖు రోజు తిరిగి మళ్ళీ ఒక రివైజ్డ్ లిస్ట్ పబ్లిష్ చేసి ప్రతి ఎమ్మెల్యే పక్కన వాళ్ళ ఏ పార్టీకి చెందిన వారని చెప్పి ప్రచురించడం జరిగింది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు సీఈఓను కలవడం జరిగింది. అనర్హత వేటు గురి కాకుండా కాపాడాలని చూస్తున్నటువంటి రాజా సదారాంని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరడం జరిగింది. దీని మీద స్పందించినటువంటి ఎన్నికల అధికారి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము ఒక అబ్జర్వర్ పెట్టడం జరిగింది. మేము దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పినతో మరి ఇంకో అబ్జర్వర్ కూడా మేము నియమిస్తామని చెప్పేసి బన్వర్లాల్ చెప్పడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఒక న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రకటించాలని చెప్పేసి కూడా మేము బన్వర్లాల్ని కోరడం జరిగింది. आज वाईएसआर कांग्रेस पार्टी की जानिब से स्टेट के इलेक्शन कमीशन बन्वरलाल साहब को मिले और हम लोगों ने उनको एक याददाश्त पेश की। हुकूमत किस किस्म से 12/5 को एक जारी करती है और फिर 21/5 को एक इलेक्टोरल जारी करती है एमएलसी इलेक्शन के लिए। इसका मतलब क्या है? जबकि बन्वरलाल साहब ये हामी दिए कि खुद एक ऑब्जर्वर को रखकर उन्होंने सारी चीज पे नजर रखी है, लेकिन कौन सा एमएलए किसको वोट डाल रहा है, एमएलए के बाजू में पार्टी का क्या नाम है, पार्टी పేరు లేకుండే ఎమ్మెల్యేల పేరు ఇస్తే ఎంత దారుణంగా ఇది. దానికోసమే మేము వచ్చి ఇక్కడ आज हम लोग मिलने के बाद डेफिनेटली विल टेक एक्शन। और सदाराम साहब जो चल रहे हैं ऑलरेडी उनका रिटायरमेंट होने के बावजूद भी गवर्नमेंट उनको 2 साल का एक्सटेंशन देके ऐसे काम करा रही है जिसकी वजह से वाईएसआर कांग्रेस पार्टी सख्ती से मजम्मत करती है। बिल्कुल इलेक्शन आप कराएं, लेकिन साफ सुथरा नेक नियति से कराएं ताकि हर किसी को कौन सी पार्टी का एमएलए कौन सी पार्टी से ताल्लुक रखता है वो पार्टी का नाम और एमएलए का नाम बराबर होना चाहिए। 2 किस्म का ये बनाकर 12/5 को एक देते लोग और 21/5 को एक जारी करते, तो ऐसा डुप्लीकेट काम गवर्नमेंट कर रही है। इसीलिए हम लोग आके इलेक्शन कमीशन से मिले। थैंक यू।